మండలంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న 4 దొంగలను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు హుస్నాబాద్ ఏసీపీ సదానందం తెలిపారు. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చేర్యాల సిఐ ఎల్ సీనుతో కలిసి వివరాలు వెల్లడించారు. బిజిలి సురేష్ కొత్తగూడెం జిల్లా జంపయ్య, దాసరి అశోక్, ముదగోని సురేష్లు మహబూబాబాద్ జిల్లాకు చెందిన వారిగా ఏసీపీ తెలిపారు. వీరు ముఠాగా ఏర్పడి హైదరాబాద్ నేరెడ్మేట్, వినాయక నగర్ లో ఉంటూ కొమరవెల్లి భక్తుల్లాగా తరచూ వచ్చి గదులు అద్దెకు తీసుకుని చోరీలకు పాల్పడుతున్నట్టు వెల్లడించారు. కావున స్థానిక వ్యాపారస్తులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తూ చాకచక్యంగా వ్యవహరించి దొంగల ముఠాను పట్టుకున్న కొమరవెల్లి చేర్యాల సిఐ సీనుతో పాటు ఎస్ఐ రాజు, కానిస్టేబుల్ రమేష్ ను ఏసీపీ అభినందించారు. ఈ మధ్య కాలంలో దాదాపుగా ఒక 6 నెలల నుండి ఈ కొమరవెల్లి చేర్యాల పొల్యూషన్ లిమిట్ ప్రాంతాలలో వరుసగా దొంగతనాలు జరుగుతున్నాయి. ఆ దొంగతనాల గురించి ఇక్కడ స్పెషల్గా మా పోలీస్ స్టేషన్ 2 పోలీస్ స్టేషన్లో కూడా టీమ్స్ ఫామ్ చేసి సర్ప్రైజ్ చెకింగ్లు, తర్వాత ఈ వెహికల్ చెకింగ్లు అవి చేస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు ఎస్ఐ కొమరవెల్లి రాజు ఆధ్వర్యంలో ఈ తలసాని వెంచర్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఒక 4 అనుమానాస్పదంగా దొరికారు. అనుమానాస్పదంగా దొరికితే ఆ 4 అదుపులో తీసుకొని వాళ్ళ విచారించగా వాళ్ళ పేర్లు చెప్పారు. ఒకటి బిజిలి సురేష్, అతనిది వచ్చి ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం, విలేజ్ వచ్చి తడకలపూడి విలేజ్. బిజిలి సురేష్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. రెండో పర్సన్ విచారిస్తే అతని పేరు అంగడి జంపయ్య, రాజుల కొత్తపల్లి గ్రామం, నెల్లికుదురు మండలం, మహబూబాబాద్ జిల్లా. మూడో పర్సన్ పేరు దాసరి అశోక్, మునిగాలవీడు గ్రామం, నెల్లికుదురు మండలం, మహబూబాబాద్ జిల్లా. అలాగే మాదగాని సురేష్, మునిగాలవీడు గ్రామం, నెల్లికుదురు మండలం, మహబూబాబాద్ జిల్లా. వీళ్ళ 4 అదుపులో తీసుకొని విచారించిన తర్వాత వీళ్ళ దగ్గర నుంచి దాదాపుగా 9 తులాల బంగారం, అట్లాగే 22.5 తులాల వెండి, ఒక ఇనుప రాడ్డు, ఒక సెల్ ఫోను, తర్వాత 3 బైకులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. స్వాధీనం చేసుకున్న తర్వాత వీళ్ళతో పాటు వీళ్ళ విచారణలో భాగంగా వీళ్ళతో పాటు ఇంకొక 2 కూడా ఈ ముఠాలో ఉన్నవారు. వాళ్ళ పేరు అన్నరెడ్డి రవి, తర్వాత పూజ నర్సయ్య. అన్నరెడ్డి రవి, పూజ నర్సయ్య అని చెప్పి 2 కూడా వాళ్ళది అబ్స్కాండింగ్, వాళ్ళ డీటెయిల్స్ తెలియదు. వీళ్ళందరూ కూడా ఎరకల కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు. వీళ్ళందరూ ఎక్కడ ఉంటారంటే ఈ నేరెడ్మేట్ ఏరియాలో వినాయక నగర్ అని ఒక ఏరియా ఉంది. ఆ ఏరియాలో వీళ్ళు ఇల్లు కిరాయి తీసుకొని అక్కడనే కూలీనాలు చేసుకుంటామని చెప్పి వచ్చి అపార్ట్మెంట్లో వాచ్మెన్గా, లేకపోతే ఈ ఇటుక పని చేసే అపార్ట్మెంట్లో ఇటుక పని, వేరే కూలీనాలు ఇసుక పని ఇట్లా చేసేటట్టు ఉంటారు. ఉండి నమ్మించి రాత్రిపూట బయటకు వచ్చి ఈ దొంగతనాలు చేస్తారు. వీళ్ళు పాల్పడిన దొంగతనాలు వచ్చి కొమరవెల్లి పోలీస్ స్టేషన్లో 7 దొంగతనాల పార్టిసిపేట్ చేశారు. 7 దొంగతనాలు చేశారు వీళ్ళు. అందులో 2 స్నాచింగ్లు ఉన్నాయి. 7 దొంగతనాలు కొమరవెల్లిలో ఉన్నాయి. కుకునూరుపల్లిలో 3 దొంగతనాలు ఉన్నాయి. అట్లాగే రాయపూల్ పోలీస్ స్టేషన్లో 3 దొంగతనాలు ఉన్నాయి. తర్వాత చేర్యాల పోలీస్ స్టేషన్లో 3 దొంగతనాలు ఉన్నాయి. దుబ్బాక పోలీస్ స్టేషన్లో 2 దొంగతనాలు ఉన్నాయి. మొత్తం టోటల్ వచ్చి 18 దొంగతనాలు ప్లాన్ చేశారు ఈ ఏరియాలో వీళ్ళు 6 కలిసి. ఇప్పుడు వీళ్ళ పాత కేసులు కూడా ఈ జంపయ్య అంటే జంపయ్య అనే నిందితుడి పైన ఆల్రెడీ పాతగా 55 కేసులు ఉన్నాయి. 55 కేసులు ఉన్నాయి. 55 కేసులు అక్కడ ఉన్నాయి. తర్వాత ఈ దాసరి అశోక్ పైన వచ్చి 7 కేసులు ఉన్నాయి. తర్వాత ముదగాని సురేష్ పైన 9 కేసులు ఉన్నాయి. వచ్చి వీళ్ళ మీద కూడా ఒక ఏంటంటే వీళ్ళ ఏమో ఏంటంటే వీళ్ళ ఒక పని చేస్తామని చెప్పని వాళ్ళు బయటకు వచ్చి అపార్ట్మెంట్లలో వాచ్మెన్ అని చెప్పి, తర్వాత ఇటుక పని అని చెప్పి, ఇసుక పని అని చెప్పి అపార్ట్మెంట్లలో అంటే అవసరం ఇలా ఉంటారు. వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఏరియా దిగి ఖమ్మం దగ్గర అట్లా దిగుతారు. కొమరవెల్లి ఖమ్మం దగ్గర దిగి వచ్చి టెంపుల్ దగ్గర భక్తులతో కలిసిపోయి భక్తుల్లాగా టెంపుల్లో పోయి భక్తుల్లాగానే పడుకుంటారు. ఇక్కడ రాత్రి వస్తారు. రాత్రి 7-8 వేలకు వచ్చి పడుకుంటారు. ఇక్కడ పడుకొని లేస్తారు. లేచిన తర్వాత మధ్యరాత్రి లేస్తారు. లేచి ఆల్రెడీ ముందే వచ్చి చూసుకొని వస్తారు. డే టైంలో మొత్తం రక్కీ చేస్తారు.
డే టైంలో అంటే 4-5 గంటల టైంలో వస్తారు. వచ్చి ఆ ఏరియాలో మొత్తం రక్కీ చేస్తారు. ఆ రక్కీ చేసి ఎక్కడెక్కడ ఇళ్ళకు తాళాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి తాళాలు, ఎక్కడ ఐసోలేటెడ్ ఇళ్ళు ఉన్నాయి చూసుకుంటారు. చూసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే రాత్రిపూట వచ్చి పడుకుంటారు. భక్తులాగానే పడుకొని వాళ్ళు భక్తులాగానే ఉంటారు. అందరికీ అనుమానం రాకుండా ఉంటుంది. తర్వాత బొట్టు గిట్టు పెడతారు. తర్వాత లేస్తారు. అర్ధరాత్రి లేచిపోయి ఆ ఇల్లు చూసుకొని ఏదైతే టార్గెట్ చేసిన ఇల్లు ఉందో ఆ ఇల్లుకు సలాకాతో మొత్తం బ్రేక్ చేస్తారు. బ్రేక్ చేసి ఇంట్లోకి ఎంటర్ అవుతారు. అట్లాగే ఏమన్నా ఒంటరిగా మహిళలు ఉంటే మహిళల దగ్గర నుంచి కూడా ఈ టెంపోని వెనక్కి వచ్చి టెంపో వెళ్ళిపోతారు ఈ స్నాచింగ్ టైప్లో. ఇది వీళ్ళు ఆల్రెడీ పాత నేరస్తులే అన్నారు. అందరికీ కూడా పాత హిస్టరీ ఉంది. వీళ్ళందరూ నెల్లిగూరు మండలం కానీ మైబాద్ జిల్లా కానీ వాళ్ళు అక్కడ ఉండరు. వచ్చి ఇక్కడ వినాయకనగర్లో ఉంటున్నారు, నేరమెట్లో. వీళ్ళందరూ పనులు చేసుకుంటారని చెప్పి అనుకుంటున్నారు కానీ ఆ పనుల పేరు మీద ఈ దొంగతనాలు చేస్తున్నారు. వచ్చి మన ఏరియాలో దాదాపు 18 దొంగతనాల కేసులు నమోదు కాబట్టి ఈ 18 వాళ్ళని ఇంటరాక్షన్ చేస్తే మనకు 18 నేరాలు ఒప్పుకోవడం జరిగింది. రెండోది దీంట్లో ముఖ్యంగా ఎస్ఐ కుమ్రవెల్లి, సిఐ చేర్యాల, వీళ్ళ కానిస్టేబుల్ ఐడి పార్టీ కానిస్టేబుల్ రమేష్, అట్లాగే ఇక్కడ ఉన్న సిబ్బంది అందరూ కూడా దీనిలో ఇన్వాల్వ్ అయ్యి చాలా చక్కగా ఈ కేసు నుంచి శోధించి పట్టుకోవడం జరిగింది. వాళ్ళను మా సిపి గారి తరఫున ఏసీపీ గారు నేను కూడా నా ఏరియా కాబట్టి నేను కూడా వీళ్ళందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. షీట్లు ఓపెన్ చేస్తాం వల్ల షీట్లు ఓపెన్ చేసి వాళ్ళ కన్సర్న్ పిఎస్ ఎక్కడైతే రెసిడెన్స్ ఉండాలో వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇంతకుముందు వేరే ప్రాంతంలో దొంగతనం చేసిన షీట్లు ఉన్నాయో లేవో తెలుసుకొని వీళ్ళ అడ్రస్, ఆధార్ కార్డులు, తర్వాత ఫోన్ నెంబర్లు మొత్తం మెన్షన్ చేస్తూ వాళ్ళు ఎక్కడ రెసిడెన్స్ ఉన్నదో ఆ రెసిడెన్స్ ఉన్న ఏరియాకు వాళ్ళ షీట్లు కూడా ట్రాన్స్ఫర్ చేస్తాం. మీ అందరి ద్వారా ఇక్కడ ఉన్న పబ్లిక్ అప్పీల్ చేసేదంటే ఇదంతా ఇది యాత్రిక స్థలం కాబట్టి ఇక్కడికి రకరకాల మనుషులు వస్తుంటారు. ఆ రకరకాల మనుషులు అంటే వివిధ రూపాల్లో వస్తే మనం అందరినీ భక్తులాగానే భావిస్తాం. వచ్చిన అందరూ భక్తులాగానే భావిస్తాం. వేరే చూపుతో ఎవరు చూడం. అందుకని చెప్పి ఇక్కడ ఏదైనా నేరం జరిగే అవకాశాలు ఇక్కడ చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఏదైతే పుణ్యక్షేత్రం ఉంటుందో పుణ్యక్షేత్రం కాడ ఎక్కువ నేరం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకని చెప్పి ఇక్కడ ఉన్న బిజినెస్ పీపుల్స్ కానీ, తర్వాత కొద్దిగా మంచి పొజిషన్లో ఉన్న కుటుంబాలు కానీ వాళ్ళు ఏంటంటే సీసీ కెమెరాలు అమర్చుకోవడం వల్ల వాళ్ళ ప్రాపర్టీ కానీ, వాళ్ళ ప్రాణాలను కానీ, వాళ్ళకు సంబంధించిన ఇతరులకు సంబంధించిన విషయాల్లో కూడా వాళ్ళు కేర్ తీసుకున్నట్టు అవుతుంది. అందుకని చెప్పి అందరికీ అప్పీల్ చేసేది ఏంటంటే పోలీస్ శాఖ తరఫున కుమ్రవెల్లి నుంచి సిద్దిపేట కమిషనర్ తరఫున అప్పీల్ చేసేది అంటే అందరూ కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల నేరాలు అనేది తగ్గుముఖం పడితే నేరాలు జరిగినా కానీ ఇమ్మీడియట్లీ మనం పట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఒక్క సీసీ కెమెరా అనేది ఒక 100 మంది పోలీసులు చేసే పనిచేస్తుంది. అందుకని చెప్పి అందరూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పి మీ తరఫున ఇక్కడ ఉన్న చర్యల వల్ల కానీ, తర్వాత కుమ్రవెల్లి ప్రజలు కానీ అప్పీల్ చేస్తున్నారు.